హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. అందరికీ హ్యాపీ సండే భయ్య. ఈ వీక్ సండే సజెషన్లోకి అయితే టాప్ 7 అండర్ రేటెడ్ జాంబీ మూవీస్ అయితే మేము ముందుకు వచ్చేసా. ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ అయితే ది బెస్ట్ అయితే కాదు, ఎందుకంటే ది బెస్ట్ మూవీస్ మనం ఆల్రెడీ చాలా చూసేసాం, చాలా మంది చెప్పే ఉంటారు మీకు. అందుకే ఇందులో 7 అండర్ రేటెడ్ ఆర్ టైం పాస్ వాచ్ మూవీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చా. ఎందుకంటే రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి ది ఎలిక్సర్ వచ్చినప్పుడు చాలా మంది ఎగబడే చూశారు. అది ది బెస్ట్ ఏం కాదు, టైం పాస్ మూవీనే. సో అప్పుడు అర్థమైంది, ఓకే జాంబీస్ మూవీస్ టైం పాస్ అయితే చాలు మన వాళ్ళకి అని చెప్పేసి. సో అందుకే మీ టైం వర్త్ అయ్యేలాగా మంచి ఫన్ అండ్ వైలెన్స్ ఉన్న జాంబీస్ మూవీస్ అయితే టైం పాస్ కోసం మేము ముందుకు తీసుకొచ్చాను భయ్య. ఇక లేట్ చేయకుండా లిస్ట్ లోకి వెళ్ళిపోతాం. అంతకన్నా ముందు వన్ థింగ్, ఈ లిస్ట్ లో చెప్తున్న 7 మూవీస్ అంటే ఎక్స్ట్రా బోనస్ మూవీస్ కూడా ఉంటాయండి. ఈ మూవీస్ కోసం మీరు కేసు ఓటీటీ అన్న చెక్ చేసుకోండి, ఓటీటీ అవైలబుల్ ఉన్న వాళ్ళు, లేదంటే ఫైల్స్ చెక్ చేసుకుందాం అంటే చెక్ చేసుకోండి. లేదు భయ్య మాకు అంత ఓపిక లేదు, మేము ఎతకలేము, మేము డౌన్లోడ్ చేయలేము అనుకుంటే మన ఛానల్లో ఏ కంటెంట్ అయితే సజెస్ట్ చేస్తున్నామో ఆ కంటెంట్ మొత్తం కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుద్ది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి, నేను అందులోకి అయితే యాడ్ చేస్తాను. అది ఫ్రీ ఛానల్ కాదు, అందుకే నేను లింక్ ఇవ్వట్లేదు ఇక్కడ, ఓకేనా? మీరు అర్థం చేసుకోండి. ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేస్తే నేను అందులో జాయిన్ చేస్తాను. ఫ్రీ ఛానల్ కాదు కదా అని చెప్పి ఓ అమౌంట్ ఎక్కువ అయితే ఉండదు భయ్య. మీరు రండి, మీరు మాట్లాడతాను, ఓకేనా? ఇక లేట్ చేయకుండా లిస్ట్లోకి వెళ్ళిపోతాం. లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి వర్మ్వుడ్ రోడ్ ఆఫ్ ది డెడ్ 2014 మూవీ. ఇది మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. రన్ టైం అయితే 1 hour 38 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మెకానిక్ అయితే సర్వైవ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తుంటాడు భయ్య అపోకలిప్టిక్ ఆస్ట్రేలియాలో. ఎందుకంటే అక్కడ మొత్తం స్ట్రేంజ్ ఇన్ఫెక్షన్ అయితే పీపుల్ అందరినీ కూడా హంగ్రీ జాబీస్ కింద అయితే మార్చేస్తుంది. ఈ సర్వైవ్ అవ్వడానికి చాలా కష్టంగా మారుద్ది. బట్ తను ఏం చేశాడు, ఎలా సర్వైవ్ అయ్యాడు అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఎందుకు చూడాలి అంటే కనుక, మీకు మ్యాడ్ మ్యాక్స్ మూవీస్ గుర్తున్నాయి కదా, మ్యాడ్ మ్యాక్స్ క్రాస్ ఓవర్ స్కేరీ జాంబీస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మూవీ. ఎందుకంటే క్రేజీ మ్యాడ్ మ్యాక్స్ స్టైల్ అయితే ఉంటుంది అనమాట జాంబీ యాక్షన్. అండ్ యూనిక్ ఐడియా ఉంటుంది ఈ జాంబీస్ కాన్సెప్ట్ లో, చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా అయితే ఉంటుంది భయ్య. అందుకే నేను ఈ సజెస్ట్ చేస్తున్నా. గ్రిటీ విజువల్స్ తో ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటుంది మూవీ మొత్తం కూడా. పైగా ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది, వైల్డ్ ఫన్ అయితే ఉంటుంది, కామెడీ మూమెంట్స్ కూడా గట్టిగానే ఉంటాయి. పర్ఫెక్ట్ టైం పాస్ అని చెప్తా. డెఫినెట్లీ మీరు ఎప్పుడు చూసే రెగ్యులర్ జాంబీస్ మూవీస్ కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది, అందులో డౌటే లేదు. గివ్ ఇట్ ఏ ట్రై. ఖచ్చితంగా ఆన్లైన్ అవైలబుల్ గా ఉంది. అండ్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. ఇందులో కొంచెం ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఉంటాయి, అవి స్కిప్ చేసుకోగలను అనుకుంటే ఓకే, కానీ బట్ హెవీ వైలెన్స్ అండ్ బ్లడ్ కూడా ఉంటుంది. సో అందుకే ఇండివిజువల్ గా చూడండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి ది గాల్ విత్ ఆల్ ద గిఫ్ట్స్. ఇది 2016 మూవీ. ఇది మీకు జీ5 లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇది డ్యూరేషన్ వచ్చేసి 1 hour 51 minutes భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక యంగ్ గాల్ అయితే ఉంటుంది, తను హాఫ్ హ్యూమన్ హాఫ్ జాంబీ. సో తన జీన్స్ లో ఒక సీక్రెట్ అయితే ఉంటుంది అనమాట హ్యూమానిటీ సర్వైవల్ కోసం. దానికోసం సైంటిస్ట్స్ కానీ సోల్జర్స్ కానీ ఏం చేశారు, మరి ఆ అమ్మాయి అలా ఎందుకు ఉంది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ది గాల్ విత్ ది ఆల్ గిఫ్ట్స్. ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే కనుక, ఎమోషనల్ ప్లస్ ఇంటెలిజెంట్ జాంబీ స్టోరీ అని చెప్తే ఇది మీకు మరీ డంబుగా ఉండదు, ఏదో టైం పాస్ అన్నట్టుగా ఉండదు. మాక్సిమం మీకు రైటింగ్స్ అన్నవి చాలా ఇంటెలిజెంట్ గా ఉంటాయి అండ్ ఎమోషనల్ గా కూడా ఉంటాయి. పైగా కాన్సెప్ట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇందులో జస్ట్ ఏదో పరిగెట్టుకుంటూ వెళ్ళడం, కరి చేయడం, హారర్ చూపించడం అన్న టైప్ అయితే ఉండదు భయ్య. కాన్సెప్ట్ వైజ్ నడుస్తుంటది మూవీ అన్నది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మెయిన్ లీడ్ కిడ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ అంతే. బ్యాలెన్స్ చేసి చూపిస్తారు మీకు. ఎమోషన్ గానీ, హారర్ గానీ, ఆ సైన్స్ గానీ, యాక్షన్ గానీ ప్రతిదీ కూడా బ్యాలెన్స్డ్ గా వెళ్ళిపోతుంది మీకు. ఇందులో స్టోరీ ఉంటుంది, జాంబీ హారర్ ఉంటుంది, వైలెన్స్ కూడా హెవీగానే ఉంటుంది. నేనైతే మీరు అన్ని బ్యాలెన్స్డ్ గా ఒక మంచి టైం పాస్ హారర్ జాంబీ హారర్ మూవీ చూద్దాం అనుకుంటే మీకు పర్ఫెక్ట్ అని చెప్తా. ఇది అంటే మీకు స్టోరీ పరంగా వర్కౌట్ అవుద్ది కాబట్టి, బ్యాలెన్స్డ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తా. మీకు బాగా వర్కౌట్ అవుద్ది. కాకపోతే ఇందులో ఫన్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇదైతే మీకు ఫ్యామిలీ వాచబుల్నే, కాకపోతే వైలెన్స్ అండ్ గోర్ హెవీగా ఉంటుంది. జాంబీ మూవీస్ అన్ని కూడా వైలెన్స్ అండ్ గోర్ ఎక్కువగా ఉంటుంది భయ్య. వాటి పరంగా ఓకే అనుకుంటే చూడండి. లిస్ట్ లో నెంబర్ 3, ఇది మాక్సిమం అందరికీ తెలిసిందే, ఎందుకంటే రీసెంట్ గా వచ్చింది, 2020లో వచ్చింది. #Alive మూవీ. ఇదైతే మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, కొరియన్ లాంగ్వేజ్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. అండ్ రన్ టైం అయితే 1 hour 38 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అనే హీరో ఒక గేమర్, తన రూమ్ లో అయితే అలోన్ గా ట్రాప్ అయిపోయి ఉంటాడు అపార్ట్మెంట్ లో. అక్కడే మొత్తం జాంబీ అపోకలిప్స్ బ్రేక్అవుట్ అయితే అవుతుంది. మొత్తం అంతా కూడా తన ఓన్లీ హోప్ సర్వైవల్, అంతే, బతకాలి, స్టే ఆన్లైన్, స్టే అలైవ్. ఎందుకు చూడాలి ఈ మూవీ అంటే, ప్యూర్ సర్వైవల్ థ్రిల్లర్ భయ్య. లైక్ వాచింగ్ ట్రైన్ టు బుషన్ అలోన్ వెర్షన్ అనమాట ఇది. టైట్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది, స్ట్రాంగ్ టెన్షన్ పెట్టి సీన్స్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ నుంచి మూవీ ఎండింగ్ వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా లిమిటెడ్ క్యారెక్టర్స్ తో మొత్తం మూవీ అంతా సెటప్ చేస్తారు, ఫుల్ ఆన్ టెన్షన్ మోడ్ లో. ఇంకా మోడర్న్ సెటప్ అయితే ఉంటుంది అనమాట. సోషల్ మీడియా ప్లస్ హారర్ ట్విస్ట్ అయితే కాంబో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ప్రెసెంట్ జనరేషన్ కూడా. అండ్ ఎమోషనల్ ఎండింగ్ విత్ హోప్ అండ్ ఫియర్ బాగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఆ భయం మీకు కంటిన్యూగా మీకు మూవీ మొత్తం రన్ అవుతుంది. అండ్ ఎమోషనల్ ఎండింగ్
కూడా చాలా బాగా తీసుకొస్తారు. ప్రతిదీ వర్కౌట్ అవుతుంది భయ్య మూవీలో. షార్ట్ గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. పర్ఫెక్ట్ నైట్ వాచ్ అని చెప్పి టైం పాస్ లవర్స్ కి అయితే ఇది కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. సేమ్ యాజ్ యూజువల్ బ్లడ్ అండ్ వైలెన్స్ హెవీగా ఉంటుంది. ఒకటి రెండు సీన్స్ స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. ఇదైతే మీకు నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఓకే, లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి ది సాడ్నెస్ 2021 మూవీ. ఇది ఒక థాయిలాండ్ మూవీ. లాంగ్వేజ్ మ్యాండరియన్ ఉంటుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది భయ్య. లేదా షడ్డర్ ఓటీటీ అని ఉంటుంది, అందులో కూడా ఉంటుంది. మనకు అది అవైలబుల్ గా ఉండదు కాబట్టి ఆన్లైన్ అంటున్నా. మూవీ రన్ టైం అయితే 1 hour 39 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక వైరస్ అవుట్ బ్రేక్ అయితే జరుగుతుంది తాయివాన్ లో. దాని వల్ల పీపుల్ అందరూ కూడా వైలెంట్ గా మారిపోతారు అండ్ ఇన్సెన్స్ సాడిస్ట్ల కింద మారిపోతారు అన్నమాట. అంటే నాట్ జస్ట్ జాంబీస్ ఇలాగా మారుతారు అండ్ ఇలాగ వైలెంట్ గా కూడా మారిపోతారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఎందుకు చూడాలి అంటే లిటరలీ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రోటల్ జాంబీస్ మూవీస్ ఎవర్ మేడ్ అని చెప్తాను నేను. చాలా అంటే చాలా బ్రోటల్గా ఉంటుంది. వైలెన్స్ హెవీ డోసేజ్, ఇంకా మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు ఎంత ఘోరంగా ఉంటుందని చెప్పేసి. అందుకే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రోటల్ అని చెప్తున్నా. చాలా డిస్టర్బింగ్ ఉంటుంది, ఇంటెన్స్ ఉంటుంది అండ్ రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు ఆ క్యావోస్ ఇదంతా కూడా. జాంబీ సీన్స్ కానీ వాళ్ళు చేసే వైలెంట్ సీన్స్ కానీ ప్రతిదీ కూడా చాలా డిస్టర్బింగ్ ఉంటుంది భయ్య. ఇంకా నాన్ స్టాప్ హారర్ అనమాట. మీకు సింపుల్ చెప్తున్నా, వీక్ హార్ట్స్ కి అయితే కాదు ఇది. చాలా వరకు కూడా నాన్ స్టాప్ హారర్ అయితే ఉంటుంది. సో అందువల్ల మీరు ఆ టెన్షన్ కానీ ఆ హెవీ డోసేజ్ కానీ తట్టుకోగలను అనుకుంటేనే చూడండి. పైగా పవర్ఫుల్ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది ఇందులో. హ్యూమన్ డార్క్నెస్ గురించి ఇరికించారు, అది వేరే విషయం అండి. మ్యాడ్నెస్ ఇన్ హ్యూమానిటీ అన్న ఆప్షన్ తీసుకుని ఫుల్ డెఫినేషన్ అయితే క్రియేట్ చేస్తారు మ్యాడ్నెస్ గురించి. త్రూ అవుట్ ద మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు భయ్య. మీరు కనుక హెవీ వైలెన్స్ అండ్ బ్రూటల్ సిచ్యువేషన్స్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు పర్ఫెక్ట్ టైం పాస్ అని చెప్తా. గివ్ ఇట్ ఎ ట్రై. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, చాలా ఇబ్బంది పడతారు. ఓకే, ఇదైతే మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 5 డెడ్ షాక్ 2017 మూవీ. ఇది కూడా మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. రన్ టైం అయితే 1 hour 25 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కొంతమంది అయితే ఒక క్యాంపింగ్ అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక డార్క్ సీక్రెట్ అయితే తెలుస్తుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఫాదర్ అయితే జాంబీస్ కి హిడెన్ లో బేస్మెంట్ లో వాటికి ఫీడింగ్ చేస్తున్నారని చెప్పేసి, అసలు అలా ఎందుకు చేస్తున్నాడు, అసలు జాంబీస్ ఎందుకు ఉన్నాయి అక్కడ, మరి వీళ్ళు ఏం చేశారు ఈ టీన్స్ అన్న వాళ్ళు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇంకా ఎందుకు చూడాలి అంటే ఫుల్ కామెడీ భయ్య. డార్క్ కామెడీ ప్లస్ జాంబీ కాంబో అదిరిపోద్ది కాంబినేషన్. అయితే ఫుల్ గా నవ్వుకుంటారు, అందులో డౌట్ లేదు. క్రీపీ ఉంటుంది బట్ ఫన్నీ ఉంటుంది అనమాట. చాలా వియర్డ్ వేలో రన్ అవుతుంది మూవీ అంతా కూడా. జాంబీస్ ని పెట్టుకుని బీ గ్రేడ్ మూవీ అని చెప్తా. కూల్ గా తీసుకెళ్లిపోతారు, గుడ్ ఫర్ టైం పాస్ అని చెప్తా. మరీ సీరియస్లీ ఏది ఉండదు అసలు. మీకు చచ్చిపోయే సిచ్యువేషన్ లో కూడా మీకు వాళ్ళు కామెడీ చేస్తారు. అందుకే డార్క్ కామెడీ హెవీగా ఉంటుంది అంటున్నా. ఇది కూడా సీరియస్లీ అయితే ఉండదు భయ్య. జస్ట్ ఎంజాయ్ ద మ్యాడ్నెస్ అంతే. ఫుల్ ఎంత మ్యాడ్నెస్ ఉన్నా, ఎంత రక్తపాతం జరుగుతున్నా అక్కడ కామెడీ జరుగుద్ది. అందుకే ఈ మూవీని తీసుకొచ్చా. డెడ్ షాక్ పేరు టైటిల్ కి, బట్ ఫుల్ డార్క్ కామెడీతో ఉంటుంది. క్యాజువల్ జాంబీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే టైం పాస్ కోసం అయితే ఇది పర్ఫెక్ట్ బింజ్ వాచ్ అని చెప్తాను భయ్య. మాక్సిమం నవ్వుకుంటారు. డార్క్ కామెడీ హెవీగా ఉంటుంది, పర్లేదు అనుకుంటేనే చూడండి. అండ్ ఫ్యామిలీతో అయితే సెక్స్ అండ్ న్యూడిటీ లేదు, కానీ చెప్పాను డార్క్ కామెడీ వైలెన్స్ అండ్ గోర్ అయితే హెవీగా ఉంటుంది. పర్లేదు అనుకుంటే మీ ఇష్టం. ఇది కూడా ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి జాంబీ ల్యాండ్ 2009 మూవీ. దీనికి డబుల్ టైప్ అని చెప్పేసి సీక్వెల్ కూడా ఉంటుంది. ఇంకేస్ చూద్దాం అనుకుంటే మీరు ఆ రెండు చూడండి. నేను మాత్రం ఇందులో జాంబీ ల్యాండ్ మాత్రమే రికమెండ్ చేస్తున్నా. ఇదైతే మీకు జియో హాట్స్టార్ లో ఉందని అయితే చూసాను, కానీ చెక్ చేస్తే నాకు కనిపించలేదు భయ్య. బట్ జియో హాట్స్టార్ లో ఉందని మాత్రం చెప్తున్నారు. వెతకండి, దొరికితే చూడండి, లేదంటే టెలిగ్రామ్ ఛానల్ కి వచ్చేయండి. ఇది కూడా మీకు ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అదర్ డబ్బింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, కానీ తెలుగు అయితే ఉండదు. రన్ టైం అయితే 1 hour 28 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్. జాంబీ అపోకలిప్స్ జరుగుద్ది. అందులో ఒక గ్రూప్ ఆఫ్ సర్వైవర్స్ అయితే ట్రై చేస్తుంటారు బతకడానికి. అందరూ కలిపి ఆ జాంబీ అవుట్ బ్రేక్ ఎలా జరిగింది, మరి వీళ్ళందరూ కలిపి సర్వైవ్ అయ్యారు లేదన్నదే స్టోరీ. ఎందుకు చూడాలంటే ఇది ఒక స్టైలిష్ జాంబీ కామెడీ అని చెప్తాను భయ్య. ఇందులో కూడా ఒక కామెడీ బాగానే ఉంటుంది, బట్ చాలా స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తారు. కెమిస్ట్రీ బిట్వీన్ క్యాస్ట్ అయితే అదిరిపోద్ది. వాళ్ళందరి మధ్య ఉన్న కెమిస్ట్రీ వల్ల కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఇంకా మెయిన్ గా కామెడీ అన్నది బాగా రూల్ చేస్తుంది అనమాట మొత్తం జాంబీ మూవీ అంతటినీ కూడా. ఆ జాంబీ సీన్స్ ఏమైనా తక్కువ ఉన్నాయంటే అలా ఏం లేదు. చాలా వైలెంట్ ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే బాగా బ్యాలెన్స్ చేస్తారన్నమాట. హారర్ ని ప్లస్ ఈ హ్యూమర్ ని కూడా రెండు బ్యాలెన్స్ చేసి పర్ఫెక్ట్ కాంబో ప్రెజెంట్ చేస్తారు. ఇప్పుడు చూసినా సరే కానీ మీకు బోర్ కొట్టదు భయ్య మూవీ అన్నది. రీవాచబుల్, ఎనీ టైం మీరు ఈజీగా చూడొచ్చు. ఎప్పుడు చూసినా బోర్ కొట్టకుండా కామెడీ అన్నది అండ్ హారర్ అనేది బాగా వర్కౌట్ అవుద్ది. అందుకే జాంబీ లాంటికి మాక్సిమం ఫ్యాన్స్ ఉంటారు. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ మూవీ కూడా. చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మీకు మంచి టైం పాస్ అని చెప్తా. ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్ అంటే లేదు భయ్య, ఫ్యామిలీతో చూడొద్దు. అడల్ట్ కంటెంట్ అయితే ఉంది ఇందులో. ఇక లిస్ట్ లో నెంబర్ 7. ఇక్కడ చాలా మూవీస్ అయితే కొట్టుకున్నాయి భయ్య. చాలా యుద్ధమే జరిగింది ఈ 7 నెంబర్ లిస్ట్ కోసం. ఫస్ట్ నేను దీనికోసం ఒక 2 మూవీస్ సెలెక్ట్ చేసా. రెవెనస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ది కార్గో అని చెప్పేసి ఒకటి ఉంటుంది. రెండు కూడా స్లో బర్న్ జాంబీ మూవీస్ అనమాట. ఫస్ట్ లిస్ట్ లో యాడ్ చేశాను కానీ బట్ తీసేసాను, ఎందుకంటే స్లో బర్న్ జాంబీ మూవీస్, పైగా మీరు ఎమోషనల్ జాంబీ మూవీస్ కోసం చూడట్లేదు, ఫన్ అండ్ సీరియస్ జాంబీ మూవీస్ కోసం చూస్తున్నారు. సో అందుకే ఈ రెండు కూడా పక్కన పెట్టేసి పాపులర్ వన్స్ నే తీసుకొచ్చా. ఇవి కొంచెం చాలా మందికి తెలిసిందే. డాన్ ఆఫ్ ది డెడ్ 2004 మూవీ అండ్ వరల్డ్ వార్స్ 2013 మూవీ. ఈ రెండు కాంబోని పిక్ చేసి మీకు నెంబర్
7 లోకి అయితే యాడ్ చేయడం జరిగింది. 2 కూడా జియో హాట్‌స్టార్‌లో ఉంటాయి. వరల్డ్ వార్ అయితే మీకు తెలుగు డబ్బింగ్ ఉండొచ్చు. డాన్ ఆఫ్ ది డెడ్ ఉండకపోవచ్చు. చెక్ చేయండి. డాన్ ఆఫ్ ది డెడ్ మీకు 1 అవర్ 50 మినిట్స్ అయితే ఉంటుంది. వరల్డ్ వార్స్ ఏమో 1 అవర్ 56 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే డాన్ ఆఫ్ ది డెడ్‌లో ఒక మాల్ మాత్రం హ్యుమానిటీ కోసం మిగులుతది భయ్యా. అందులో లాస్ట్ స్టాండ్ ఎలా అయ్యారనేది మీరు చూస్తారు. ఈ జాంబీ అపోకలిప్స్‌లో ఇంకా వరల్డ్ వార్ జీకి వచ్చేసరికి గ్లోబల్ రేస్ అనమాట. ఎలా అన్నా జాంబీ పాండమిక్‌ని ఆపాలి. మొత్తం వరల్డ్ అంతా వైప్ అయిపోయేలోపు. దానికోసం ఏం చేశారన్నది మీరు సైంటిస్టులు చూస్తారు. ఎందుకు చూడాలంటే ఈ 2 ఫాస్ట్ ఉంటాయి. మీకు లార్జ్ స్కేల్ జాంబీ యాక్షన్ చూద్దాం అనుకుంటే ఈ 2 మూవీస్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతాయి. ఒక సింపుల్ స్కేల్ అయితే ఉండదు. స్మాల్ స్కేల్ అయితే ఉండదు. చాలా లార్జ్ స్కేల్ యాక్షన్ ఉంటుంది. జాంబీ యాక్షన్ బాగా వర్కౌట్ అవుతుంది. మ్యాసివ్ క్రౌడ్ సీన్స్ అయితే ఉంటాయి. బ్రెత్ టేకింగ్ విజువల్స్ ఉంటాయి. ఆ జాంబీస్ చేసే హడావిడి ఘోరంగా ఉంటుంది భయ్య. విజువల్లీ చాలా బాగా చూపిస్తారు. ఇంకా సర్వైవల్ ఎమోషన్స్ ఆ గ్లోబల్ కేవోస్ కూడా రెండిట్లో బాగా వర్కౌట్ అవుతాయి. వరల్డ్ వార్స్ అయితే ఫీల్స్ క్లాసీ అని చెప్తా నేను. డాన్ ఆఫ్ ది డెడ్ అయితే ఫీల్స్ గ్రిటీ అని చెప్తా. రెండు కూడా వాటి ఎమోషన్స్ లో చాలా బాగా వర్కౌట్ అయ్యి మూవీస్ ఇవి. రెండు చూడండి బ్యాక్ టు బ్యాక్ అల్టిమేట్ థ్రిల్ రైడ్ అయితే ఉంటుంది మీకు. అందులో డౌటే లేదు భయ్య. ఇప్పటికి వరల్డ్ వార్స్ అందరూ చూసేసి ఉంటారు. డాన్ ఆఫ్ ది డెడ్ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇన్ కేస్ వరల్డ్ వార్స్ చూడకపోతే మీరు ఏం మిస్ అవుతున్నారో మీకు తెలియదు భయ్య. చాలా మంచి మూవీ మిస్ అవుతున్నారు. ఖచ్చితంగా ట్రై చేయండి. రెండు కూడా మీకు వైలెన్స్, బ్లడ్ అండ్ అక్కడక్కడ మినిమల్ న్యూడిటీ ఇవన్నీ ఉంటాయి అనమాట. అవి స్కిప్ చేసుకుంటానంటే చూడండి, లేదంటే లేదు. ఇవి భయ్య మన టాప్ 7 అండర్ రేటెడ్ జాంబీ మూవీస్. మరీ అండర్ రేటెడ్ అంటే కొంచెం పెద్ద పదం అయిపోద్ది. బట్ వేరే ఆప్షన్ దొరకలేదు నాకు టైటిల్ పెట్టడానికి. ది బెస్ట్ కాదు కానీ బెస్ట్ టైం పాస్ మూవీస్ అని చెప్తాను నేనైతే జాంబీ సెక్షన్లో. బెస్ట్ మూవీస్ ఆల్రెడీ మనం చాలానే చూసేసాం. సో ఈ టైం పాస్ మూవీస్ మీరు ఇప్పటికీ చూడకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో చాలా సీన్స్ అయితే ఈ మూవీస్లో ఉండేవి మీరు ఇన్స్టా రీల్స్లో కూడా చూసి ఉంటారు. మీకు మూవీస్ చూసినప్పుడు అర్థమవుతారు ఇది రీల్లో చూసామని చెప్పేసి. సో అందుకే ఇప్పుడు ఈ సజెషన్ వీడియోని అయితే తీసుకురావడం జరిగింది. మీకు ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నా. మీరు కనుక ఈ 7 మూవీస్లో మొత్తం చూసేసిన లేక ఇంకేమన్నా చూద్దాము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నా కింద కామెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. అండ్ ప్రతి మూవీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో మీరు జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేయండి. నేను లింక్ అయితే ఇక్కడ ఇవ్వడానికి అవ్వదు, నాకు అది కష్టము. సో ఇన్స్టా ఖచ్చితంగా రండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదంటే ఛానల్ బయోలో కూడా ఉంటుంది. ఫాలో అవ్వండి భయ్య, మీకే యూజ్ అవుతుంది. నాకైతే ఇన్స్టాగ్రామ్ నుంచి యూజ్ ఏముండదు. మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, లేదా అప్డేట్స్ దొరుకుతాయి, మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అప్డేట్స్ కూడా దొరుకుతాయి. ప్రతిదీ అవైలబుల్ గా ఉంటుంది మీకు. సో ఇన్స్టాకి వచ్చండి, ఫాలో కొట్టండి, మెసేజ్ చేయండి. ఓకే, వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.